హాయ్ అందరికీ. ఈరోజు టమాటా చారు చేసుకుందామా? సింపుల్గా ఏ మసాలాలు వేయకుండా, ధనియాల పొడి కూడా లేకుండా టమాటా చారు ఎలా చేయాలో చూపిస్తే వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజువి పండినవే ఆ టమాటాలు తీసుకొని ఒక కళాయిలో వేసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఒక టమాటాలో 4 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకొని, అన్ని టమాటాలని కట్ చేసుకొని ఆ ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన టమాటాలని మళ్ళీ పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారినాక అందులో 2.5 గ్లాసుల వాటర్ పోసుకొని ఆ టమాటాల ముక్కల్ని బాగా స్మాష్ చేయాలి. స్మాష్ చేస్తే గుజ్జు మొత్తం బయటకు వస్తుంది టమాటోది. ఆ టమాటో గుజ్జు తీసిన తర్వాత అందులో 3 స్పూన్ల కారానికి తగిన ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి మిక్స్ చేసి గ్యాస్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు మసలేయాలి. అది మసలేలోపే 8 నుంచి 9 రెమ్మలు వెల్లుల్లి తీసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటుగా ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక 2 ఎండుమిర్చి, అట్లాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, చారు మసులుతున్నప్పుడే కొత్తిమీర వేసేసండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. పోపు కోసం ఒక చిన్న కడాయి తీసుకొని కడాయిలో 2 పావుల నూనె పోసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చి, ముందు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలిపి ఒక 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. మసలిన చారులో ఈ పోపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపితే పోపు మొత్తం మిక్స్ అవుతుంది కదా చారులోకి. అంతే, టమాటా చారు రెడీ అయిపోయింది. ఏ మసాలాలు లేకున్నా, చింతపండు లేకున్నా ఇలా సింపుల్గా టమాటా చారు అయితే చేసుకోవచ్చు. కాంబినేషన్లోకి బాయిల్డ్ ఎగ్ కానీ పాపడాలు కానీ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.